सीतारामचंद्र भगवान की जय गोपाल कृष्ण भगवान की जय మన కరింగూడ గ్రామాన్ని కృష్ణానగర్గా మనం తలుచుకుంటూ కృష్ణానగర్ అంటే కరింగూడ గ్రామంలో ముందు దేవాలయము అంటే కృష్ణ మందిరమే ఉంది. ఇక్కడ మిగతా దేవాలయాలు కాకుండా కృష్ణ మందిరము, అక్కడ గీతా జ్ఞానేజ్ఞాలు చేస్తూ చిన్నప్పటి నుంచి కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ ఊర్లో ఎప్పటికైనా దీన్ని కృష్ణ మందిరం కావాలని, రాధాకృష్ణుల యొక్క పరివారం ఇక్కడ ఉండాలని ఆకాంక్షిస్తూ కరింగూడ గ్రామ ప్రజలందరూ కూడా శివరామకోటి గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ప్రతి సంవత్సరం ఈ జ్ఞానయజ్ఞంతో మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు గ్రామం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ యజ్ఞ ప్రభావం చేత ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో కృష్ణాలయము, రాధాకృష్ణ మందిరము, పార్వతీ పరమేశ్వరుల యొక్క దేవాలయం నిర్మాణం జరుగుతుంది. ఈ దేవాలయానికి నిర్మాణానికి గ్రామ ప్రజలు, మన బంధువులు, మిత్రులు వీళ్ళందరూ కూడా సహకరించి దేవాలయ నిర్మాణం తొందరగా పూర్తయితే ఈ కార్యక్రమాన్ని, యజ్ఞ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం దేవాలయంలోనే చేసుకోవాలి. దేవాలయ మండపంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంటే గ్రామము సుఖంగా సంతోషంగా ఉంటుంది. మన గ్రామమే కాకుండా దేశ ప్రజలందరూ కూడా, మన రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి చెంది సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సంవత్సరం జరుపుకుంటున్నట్టుగా మరి ఈ సంవత్సరం కూడా శివరామకోటి జపయజ్ఞ గీతా జ్ఞానం నిర్వహించుకుంటున్నాం. మరి ఈ యొక్క గీతా జ్ఞానయజ్ఞం ద్వారా మరి ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించాలనేటువంటి భావంతో, అదేవిధంగా కార్తీక మాసం యొక్క పవిత్ర సందర్భంగా మరి కార్తీక దీపోత్సవం కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. అదేవిధంగా 3 రోజుల యజ్ఞ కార్యక్రమంలో మరి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, భక్తులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఇటు కర్మయోగం ద్వారా అంటే సేవ చేస్తూ, అదేవిధంగా భక్తి ద్వారా అంటే మంత్రజపము, తర్వాత నామ సంకీర్తన, భగవద్గీత పారాయణాల ద్వారా భక్తి తత్వాన్ని, అదేవిధంగా మహాత్ముల యొక్క బోధ ద్వారా జ్ఞానతత్వాన్ని కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ తెలుసుకున్నటువంటి విషయాలను అందరూ కూడా చక్కగా ఆచరించి వారి యొక్క జీవితాలను ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. గీతా మందిరం చిన్నది కట్టుకోవడం జరిగింది. లోపల భక్తులకు ఒక ఆవేదన ఉండింది పెద్దగా చేసుకోవాలని. అక్కడ సరిపోయినటువంటి స్థలం లేని పరిస్థితుల్లో ఊరు వెలుపలకు వచ్చాము. ఇక్కడ భక్తుల యొక్క సత్సంకల్పంతో భూమి దొరికింది. దేవాలయ నిర్మాణం కూడా త్వరగా జరుగుతుంది. అయినంత తొందరలోనే శివుని యొక్క ప్రతిష్ట, రాధాకృష్ణుల ప్రతిష్ట జరుగుతుంది. మీరందరూ కూడా మళ్ళీ తొందరలోనే కలుసుకునే అవకాశం దొరుకుతుంది. జై సద్గురు భగవానికి, సద్భక్త మండలికి. కరీంగూడ గ్రామ ప్రజలకు మరియు కాలనీ వాసులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన గుడి ఫస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ హరే రామ హరే కృష్ణ చిన్న రూమ్లో స్టార్ట్ చేసుకున్న గుడిని ఈరోజు మన కరీంగూడ గ్రామ ప్రజల దయతోని, మన ఊరు ప్రజలతో దయతోని ఇవాళ మన దగ్గర శివాలయము, రాధాకృష్ణ గుడి పెద్ద ఎత్తున ముహూర్తం చేసినాము. 2-3 కోట్ల ప్రాజెక్ట్ ఇది. కావున దయచేసి దాతలు అందరూ మన గుడికి సహకరించి ఈ గుడిని అతి త్వరలో శివాలయము, రాధాకృష్ణ గుడి ఇలా కంప్లీట్ చేయాలని కోరుచున్నాము. మరియు మనకు వచ్చే పూజలు ఈ గుడి నిర్మాణం గుడిలోనే కావాలని కోరుచున్నాము. దయచేసి భక్తులందరూ, రాసిన చందాదారులందరూ దయచేసి మన గుడికి అతి త్వరలో ఇవ్వాలని కోరుచున్నాము. వాళ్ళకు ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు వస్తాయి. రాధాకృష్ణుడు మామూలు కాదు. మన కరీంగూడ చిన్న రూమ్ ఉండే అటువంటిది ఇంత పెద్ద ఎత్తున చేస్తుందంటే దైవకృప చాలా బాగుంది. మనకు తనంతా భక్తులు, చాలా పెద్ద భక్తులు ఉంటారు మన దగ్గర. కాబట్టి కరీంగూడ గ్రామ ప్రజలకు, కాలనీ వాసులకు మరియు చందాదారులకు అందరికీ నమస్కారము. కావున చందాదారులు దయచేసి మన కరీంగూడ గుడి పెద్ద గుడి, ఇది మామూలు గుడి కాదు. కావున దయచేసి చందాదారులు అందరూ అది త్వరలో కంప్లీట్ చేయాలని కోరుచున్నాము.